కొద్దిగా పెట్టాము. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, వేదిక పైన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు పాలమూరు జిల్లాలో చూస్తున్నా. తమలో మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఇది ఎన్నికల ప్రచార సభగా కనపడలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా స్వీకారం చేసిన సభకు వచ్చినట్టు బ్రహ్మాండంగా వచ్చారు. ఈరోజు జిల్లా కదిలింది. ఏం తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా లేదా? కావాలి అనే వాడు గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. మహబూబ్నగర్ జిల్లా పేదలుండే జిల్లా, లేబర్ జిల్లా, నేను దత్తత తీసుకున్న జిల్లా ఈ మహబూబ్నగర్ జిల్లా. ఈరోజు దేశం చాలా సమస్యలున్నాయి. 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన దేశాన్ని సర్వనాశనం చేశారు. ఎక్కడ చూసినా అవినీతి అవినీతి అవినీతి. 1-2 కాదు, 15 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఈరోజు దేశానికి 2 ప్రధానమైన సమస్యలు. ఒకటి అవినీతి, ఒకటి నాయకత్వం. నిన్నే తమ్ముళ్ళు ఇక్కడే రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టాడు. అవునా? ఏమైనా మనుషుల్లో స్పందన ఉందా? రాహుల్ గాంధీ ఒక నాయకుడా? అదే నరేంద్ర మోడీ గారిని చూస్తే బ్రహ్మాండమైన ఉత్సాహం, యువత బ్రహ్మాండంగా స్పందించడం. దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. తమలో ఒక నాయకత్వం కలిగే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నాకు ఏమాత్రం మనం లేదు. గుజరాత్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. దేశాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే అగ్రదేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ఈరోజు అవినీతి ఉంది, ఈ దేశాన్ని పట్టి పీడిస్తా ఉంది. అవినీతి సమాజానికి ఒక క్యాన్సర్ లాంటిది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను, అవినీతిని పూర్తిగా కంట్రోల్ చేయగలిగే వ్యక్తి, పూర్తిగా ప్రక్షాళన చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నాను, మొన్నే జిల్లాకు వచ్చాను, ప్రజాగర్జన పెట్టాను. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. దేశంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా లేకుండా ఎవ్వరూ ఆపలేరు, ఎవరికి శక్తి లేదు. ఇది జరుగుతుంది. దేశం అంతా ఎన్డీఏ పవనాలు వీస్తున్నాయి, ఉధృతంగా వీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం, డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయం. ఈరోజు మన రాష్ట్రానికి వస్తే, మన రాష్ట్రంలో 2 రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు వచ్చాయి. కేంద్రం సహకారం అవసరం. రాష్ట్రం అభివృద్ధి కావాలి. తెలంగాణ ప్రాంతం ఉంది, కరెంటు కొరత ఉంది, ఉద్యోగాల సమస్యలు ఉన్నాయి, అదే మరిగా నీటి సమస్య ఉంది. ఇవన్నీ పరిష్కారం కావాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, మనకు అనుకూలమైన ప్రభుత్వం రావాలి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం, ఎవ్వరూ ఆపలేరు. అదే మరిగా జాతీయ స్థాయిలో కూడా ఎన్డీఏ వస్తుంది, మన కష్టాలు తీరుతాయి. పాలమూరు జిల్లా ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి, అన్ని తెలుగుదేశం పార్టీనే ప్రారంభించాం. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఈ జిల్లా సస్యశ్యామలం కావాలి, ఈ జిల్లా ఇంకా అభివృద్ధి కావాలి. ఇది జరగాలంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. అదే మరిగా చేవెళ్ల ప్రాణహిత ఉంది, తెలంగాణలో చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఇది కూడా జాతీయ ప్రాజెక్టు కావాలి. ఈ ప్రాజెక్టు రావాలంటే ఎన్డీఏ వల్లనే సాధ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాను. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను మీ అందరికీ ఒకటే పిలిపిస్తున్నాను. పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మహిళలకు భద్రత ఉండాలన్నా, ప్రజలకు సమస్యలు తీరాలన్నా
నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశంలో అవసరం, ఎన్డీఏ అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రైతు రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా మీకు హామీ ఇచ్చాం. దీనికి కట్టుబడి ఉంటాం. అదే మరిగా డాక్రా సంఘాల రుణమాఫీ ఇస్తామని చెప్పాం. దానికి కూడా కట్టుబడి ఉంటాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, సమయం తక్కువ ఉంది. ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటి, రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. ఎంపీలు ఇక్కడున్నారు, అభ్యర్థులున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులున్నారు. బీజేపీ అభ్యర్థులకి కమలం గుర్తు కోటేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి సైకిల్ గుర్తు కోటేసి పెద్ద ఎత్తున గెలిపించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మరొక్కసారి అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కావడానికి మీరందరూ కూడా పనిచేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టి పనిచేస్తామని హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, అదే మరిగా ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. భారత ప్రజల ఆశాజ్యోతి ఇవాళ భావి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.